సో అలాగే 4 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉందండి ఎంఎస్సీ కోర్సు. సో ఇది జనరల్గా డెఫినెట్గా అన్ని చోట్ల 5 years ఉంటుంది, ఇలా 4 years కోర్స్ ఉంటుందండి. బయాలజికల్ సైన్స్ దానికి బైపీసీ ఎలిజిబిలిటీ ఉండదు, కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, ఎకనామిక్స్ బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, మ్యాథ్స్ ఫిజిక్స్ బైపీసీ మీరు అనుకోవచ్చు బైపీసీలో కెమిస్ట్రీ చదివాను కదా, బయాలజీ చదివాను కదా, ఫిజిక్స్ చదివాను కదా అనుకుంటారు, అయినా ఎవరు. సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ ఇది కొంచెం మంచి ఏరియా అండి. డెఫినెట్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ లాంటిది రాకపోతే ఏదైనా మేబీ దీన్ని ట్రై చేయండి. జనరల్ స్టడీస్ ఉంటుందండి, ఎవరైనా సివిల్ సర్వీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్, బట్ జనరల్ స్టడీస్ ఓన్లీ పిల్లల క్యాంపస్లో మాత్రం ఆఫర్ చేస్తాను. అందరూ సివిల్స్కి వెళ్తాను మీద పడిపోతారు. 10th క్లాస్ వాళ్ళు 12th క్లాస్ వాళ్ళు బంచ్ సర్కిల్లో ఉన్న ఆ చెత్త చెదారం సివిల్ సర్వీస్ అకాడమీలో జాయిన్ అవుతానని చెప్పి అది మానేసి బిట్స్ అట్ రాసి ఈ జనరల్ స్టడీస్ అనే కోర్సు తగలడింది, బిట్స్ పిల్లలకి వెళ్ళి చదవండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 25 మంది బిట్స్ పిల్లల నుంచి సివిల్ సర్వీస్కి వస్తారు. అంతే తప్ప రోడ్డు పక్కన బీఏలు బీకాములు చదివి లేదా ఏ ఎగ్జామ్ చేతకానోడు, ఏ ఎగ్జామ్ రానోడు, దేనికి పనికిరానోడు, ఐడెంటిటీ క్రైసిస్ గురించి నేను సివిల్స్కి వెళ్తాను ఇంట్రెస్ట్ ఉందన్నటువంటి వాడు ఒక్కడ సెలెక్ట్ అవ్వడం నా జీవితంలో చూడలేదు నేను. సో కోర్స్ క్రెడిట్స్ వచ్చి 144 క్రెడిట్స్ ఉంటాయండి. దీంట్లో మిగతా అన్ని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఫీజు మీకు చెప్తానండి. ఫీజు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అంటే ఇనీషియల్గా డిపాజిట్ బాగానే ఉందండి, 7.5 లక్షల దాకా ఉండే. సెమిస్టర్కి ఓవరాల్గా వచ్చి దగ్గర మీకు 7.41 ఉందండి, సెకండ్ ఆల్మోస్ట్ 4.74 4.7. సో ఫీజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ప్రతి స్టూడెంట్కి 15% స్కాలర్షిప్ ఇస్తారని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటేనంటే జీపీఏ మీరు ఒకవేళ ఫస్ట్ టాప్ 4%లో 80% స్కాలర్షిప్ వస్తే CGPA 8 రావాలంటున్నారు. 8 కానీ జీపీఏ వచ్చినట్లయితే మీ 80% ట్యూషన్ ఫీజు నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మీకు స్కాలర్షిప్ అనేది ఫస్ట్ టాప్ 4% వస్తే 80% ఫీజు వేవ్ ఆఫ్ ఉంటుంది ట్యూషన్ ఫీజులో. టాప్ 10% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ట్యూషన్ ఫీజులో వేవ్ ఆఫ్, టాప్ 20%లో 30% ఫీజు వేవ్ ఆఫ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 15% ఉంటుంది. ఇవి మీకు కంటిన్యూ అవ్వాలి అనుకున్నట్లయితే ఎవరికైతే 80% స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి జీపీఏ 8 ఉండాలి, మిగిలిన వాళ్ళకి జీపీఏ 6 ఉంటే సరిపోతుంది. స్పెసిఫిక్గా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ పర్సంటేజ్ బట్టి జనరల్గా 66% అని చెప్తున్నారు. మనకి మినిమం జీపీఏ ఉండాలి.